లూకాసు వార్త Let's go to the book of Luke. రెండవ అధ్యాయము. Let's go to Luke 2nd chapter. 21వ వచనం. తప్ప ఏం మంచిగా ఉంది మేడం, సూపర్. This is 21st verse. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు పడకమునుపు దేవుని దూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తాము శుద్ధికొచ్చిన దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగల్ని ప్రభు ప్రతిష్ఠన చేయబడను. అప్పుడు ప్రభు ధర్మశాస్త్రం అందు రాయబడినది అది ప్రభుకు ప్రతిష్ఠించుట. ప్రభు ధర్మశాస్త్రము చెప్పబడినప్పుడు గువ్వల జతైన 2 పావురముల పిల్లలను బలిగా అర్పించుటకు వారు ఆయనకు యెరూషలేమునకు తీసుకొని వెళ్ళిరి. Luke 2nd chapter from 21 onwards. And when 8 days were accomplished for the circumcising of the child, his name was called Jesus, which was so named of the angel before he was conceived in the womb. And when the days of our purification according to the law of Moses were accomplished, they brought him to Jerusalem to present him to the Lord. As it is written in the law of the Lord, every male that open the womb shall be called holy to the Lord, and to offer a sacrifice according to that which is said in the law of the Lord, a pair of turtle doves or 2 young pigeons. ఇక్కడ చూడండి. Now see, దేవుడు ఎప్పుడైతే మేరీ గర్భం వచ్చిందో, when Mary conceived, అప్పుడు దేవుడు ఒక మాట చెప్పిండు. God told her something. మీరు కనండి, You give birth, కానీ పేరు మాత్రం మేము పెడతాం. I will name him. పేరు మీరు పెట్టద్దు, You don't name him. నువ్వు కను, You give birth, పేరు మేము పెడతాం. I will name him. చూడండి అథారిటీ ఎట్లా ఉందో. Look God's authority. అందుకే బేబీ ఎప్పుడైతే గర్భంలో పడ్డాడో, When the baby was in the womb, టైం వచ్చినప్పుడు ఆమె గర్భం తర్వాత అబ్బాయికి అంటే జీసస్ క్రైస్ట్ కి జన్మనిచ్చినప్పుడు, at that appointed time when she gave birth to the baby, దేవదూతల ద్వారా చెప్పబడ్డ పేరే పెట్టబడ్డది. the names that angels have given, that same name was given to the baby. ఆ దేవదూతలో చెప్పబడ్డ పేరు ఏంటంటే యేసు అనే పేరు. The angels told them to call him Jesus. ఇప్పుడు ఆ పేరే పెట్టారు. Now they named him Jesus. అంటే కన్నుడు మాత్రం మీమగన్నది, She gave birth, పేరు మాత్రం వాళ్ళు పెట్టారు. the angels named him. అట్లనే మీకు కూడా ఇదే జరుగుద్ది. The same thing with you. మీరు తిరిగి జన్మించిందంటే, If you are born again, మీరు ఇక్కడ ఏం చేస్తూ వచ్చినా whatever you are doing, సక్సెస్ మాత్రం పైనుంచే వస్తుంది. the success will come from above. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. You should understand this. హెల్త్ కూడా పైనుంచే వస్తుంది. Health comes from above. అద్భుతాలు కూడా పైనుంచే మీకు ఇక్కడ జరుగుతాయి. Miracles will come from above for you. అంటే మీ యొక్క లైఫ్ మొత్తం కంట్రోల్ ఇంకొకరు చేస్తున్నారు. There is somebody controlling your life here on earth. ఆ లైఫ్ ను కంట్రోల్ చేసేదే బైబిల్ ఏమని వస్తుందంటే దేని ఒక పిల్లర్ జీఎస్ అని. Oh, that life that is controlling you is called Jesus. కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. Oh, remember this. ఏదైనా జీవితంలో కొన్ని నెగటివ్ రోల్స్ ఆపరేట్ అయినప్పుడు, If some negative roles are operating in your life, భయపడకండి, do not fear. స్ట్రెంత్ కావడానికి ప్రయత్నించండి. Get strengthened. నీలో ఉన్న హంబుల్నెస్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నించు. Increase your humbleness. డెవిల్ మీద అథారిటీతో నడవడానికి ప్రయత్నించు. Oh, walk in the authority of heaven. మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. Miracles will manifest. అర్థమవుతుందా మీకు? Understand? అందుకే ఇక్కడ చూడండి. Now that's why see. ఇక్కడ నీతిపరుడైన భక్తిపరుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సిమియోను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Now here we see a righteous man who honors and reverence the Lord. ఇతడు నిజంగా డిఫరెంట్ క్యారెక్టర్. ఇది He's a different character. ఈయన కూడా కీ రోల్ ప్లే చేసాడు క్రిస్మస్ టైంలో. Christmas time he played a key role. ఇతని మీద దేవుని యొక్క ఆత్మ ఉందట. There is God's spirit upon him. 25వ వచనంలో ఉంటుంది. అతని మీద సిమియోను అనే ఒక మనుషుడు, అతను నీతిపరుడు భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధ అతని మీద ఉన్నాను, పరిశుద్ధాత్మ అతని మీద ఉందట. ఏం బలమైన మాట అండి. And behold, there was a man in Jerusalem whose name was Simeon, and the same man was just and devout, waiting for the consolation of Israel, and the Holy Ghost was upon him. అందరి కోసం అట్లా చెప్పలేం మనం, తెలుసా? Not everybody was told like this. ఈవెన్ దేవుని సేవ చేసేటోళ్ళ మీద కూడా, even about the people of doing the service of the Lord. కానీ సిమియోను మీద చెప్పాడు దేవుని యొక్క ఆత్మ అతని మీద క్లియర్ గా ఉన్నట్టున్నది బైబిల్లో. But it is very clearly said the Holy Ghost was upon Simeon. అతడు క్రీస్తు యొక్క రాకడ చూడమంత వరకు అతడు చనిపోయిన విషయం అతనికి బయలుపరచబడ్డది. అందుకే అతడు దేవాలయంలోనికి వస్తున్నప్పుడు అతడు ఆత్మవశుడై ఉన్నాడు. అంత పరిశుద్ధాత్మ పూర్ణైనడు. దేవుని యొక్క స్పిరిట్ చేత నింపబడ స్పిరిట్ ఫిల్ మ్యాన్. ఈయన he is a spirit filled man. He was given a assurance that until he sees the coming of the Lord he is not going to die. అందుకే దేవుని యొక్క పిల్లలు అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చినాడు. That's why he was full of the Holy Spirit and he was in the temple. in a righteous man. He is a devout righteous man.
భక్తిపరుడు. He is a devout man. అతని మీద దేవుని యొక్క ఆత్మ ఉంది. Holy Spirit was upon him. నీ మీద దేవుని యొక్క ఆత్మ ఉండాలి అంటే, if the Holy Spirit should be upon him, నువ్వు దేవునిలో రైచియస్ అయి ఉండాలి. నువ్వు గాడ్స్ యొక్క నీతి అనే సంగతి నీకు తెలవాలి. దేవుని యొక్క నామములో నువ్వు భక్తిగా ఉన్నప్పుడు ఆత్మ నీ మీద ఉంటదట. మరి అక్కడ ఉంది, నేనేం చేయాలి? See what I can say, what is written, if you want the Holy Spirit to be upon him, you shall be devout and just. అందుకే సిన్ కాన్షియస్ లో ఉండకండి. Don't live on the sin consciousness. రైచియస్ కాన్షియస్ లో బతకండి. Live in righteous consciousness. మీరు ఏం చేయలేదో అది మీరు చేయగలుగుతారని ముందు ఆలోచించడానికి ప్రయత్నించండి. Oh, just believe that what you are not able to do, you will be able to do it. అర్థమవుతుందా? Are you understanding? అంటే ఇంతకుముందు నువ్వు చేయలేవు, కానీ ఇప్పుడు చేసినట్టు అది జరిగినట్టు నువ్వు ఆలోచనలు చక్కగా ఉంటే చాలా బాగుంటది. Oh, earlier you were not able to do, but now if you can think and set right your thinking, things will go right for you. అందుకే మేరీ గర్భం ధరించినప్పుడు యేసేపు దేవుని కబిలారా ఈ యొక్క విషయాల గురించి ఆలోచిస్తున్నాడు అట. మత్తయి సువార్తలో ఉంటుంది అంత మళ్ళా. So that's why it says that Mary was always thinking, pondering about these things. ఏమని ఆలోచిస్తున్నాడు? What is he thinking? అరే ఈమె గర్భం ఎట్లా ధరించింది, కానీ ఆమెను అవమానపరచడానికి ఇష్టం లేదు. కానీ అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తుండగా వెంటనే దేవుని యొక్క దూతలు జోసెఫ్కి ప్రత్యక్షమైనట. Joseph was thinking about leaving Mary and was wondering how she became pregnant, how she is going to give birth. All these things, as he was thinking only, the angels appeared to him. అంటే ఆలోచనలని దేవుని యొక్క దూతల్ని దింపగలిగినాయి. Oh, your thoughts can bring the angels to you. కనుక మీరు గుర్తుపెట్టుకోండి. No, remember this. సక్సెస్ గురించి ఆలోచించండి. Oh, keep thinking about success. హెల్త్ బాగుంటదని ఆలోచించండి. Oh, keep thinking that your health will be good. 24 బాగుంటదని ఆలోచించండి. Oh, think that 2024 will be good for you. ఏమన్నా నెగటివ్ నీ జీవితంలో జరిగిన దాని గురించి థింక్ చేయకు. Don't think even if any negative is there in your life. అంటే ఫోకస్ దేవుని మీద ఉండాలి. Oh, keep your focus upon God. అందుకే పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకు డాక్టర్స్ ఏమని చెప్తారంటే, they don't conceive and give birth to ఎవరైతే them. పిల్లలు ఉన్నారో, చిన్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలతోటి టైం స్పెండ్ అని చెప్తారు. తెలుసా మీకు? Do you know if the couples are not able to give birth, the doctors advise spend your time with the kids. ఆ పిల్లలతో ఉన్నప్పుడు వీళ్ళ లోపల హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయి వీళ్ళు కూడా కన్సీవ్ అవుతారు. అదే ఆ టెక్నిక్. Oh, the technique is that as they play and they look forward to the children, the hormones will get set right and they get balanced and they give birth to children. అంటే పిల్లలు పుట్టట్లేరు అనే ఆలోచనలో ఉంటే ఫస్ట్ నైట్ అయినప్పుడు ఇక పుట్టడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వీళ్ళ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యి కన్సీవ్ అవ్వడానికి ఉంటారు. అందుకే చూడండి చాలా మంది ఏమని చెప్తారంటే, if you are sad and frustrated that you don't have children, you will really not have because of the hormones that are ceasing in you. But if you are happy and joyful, your hormones will work for you and you will have your child. పిల్లలు లేని వారు ఆ పిల్లలతో ఉన్నప్పుడు ఏమైపోతారంటే అంతే కాదు, అట్లనే జరుగుతుంది సైన్స్ ప్రకారం కూడా. That's why according to science also, if those who are not having children, if they are barren, if they can spend time with the little babies, they will have their children. అంటే ఎఫెక్ట్ అవుతుంది. That will have its effect upon them. కనుక మంచి దాని గురించి మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ కలిగి ఉండండి. That's why have friendship and have right company with right people. అందుకే జోసెఫ్ ఆలోచన ఎప్పుడైతే దేవుడు స్వాధీనపరచుకున్నాడో దేవుడు బయలుపరచబడ్డాడు, దూతలు మాట్లాడడం ప్రారంభించారు. Oh, when Joseph was thinking, suddenly the angels appeared and talked to him. అందుకే మీరు మత్తయి సువార్తలోనికి వెళ్తే, if you go to Gospel of Matthew, ఆ రాజు జీసస్ని చంపుదాం అనుకుంటే the king thought of killing Jesus, కానీ దేవుడు ఏం చేశాడంటే, but what God did, అక్కడ చూడు నువ్వు యేసేపు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తుకి ఈ యొక్క శిశువుని తీసుకొని తల్లిని శిశువుని ఇద్దరిని పట్టుకొని తోడుకొని వెళ్ళిపో అని చెప్తాడు. so the angels came and told, take the baby and go to Egypt. ఎందుకోసం అంటే, why? దేవుడు ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. God is protecting the child, శిశువుకి ఏం కాకుండా, so that nothing happens to the baby. అంటే ఎనిమిస్ టెరిటరీస్ లో దేవుడు దాచిపెడుతున్నాడు. God is protecting the baby in the enemy territory. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, నీ క్లోజ్ ఫ్రెండ్ ను వాడుకున్న దానికంటే కూడా దేవుడు నీ ఎనిమిని వాడుకుంటాడు. తెలుసా? Do you know God may not be using your very close friend, but he may use your enemy for your success. అందుకే దేవుని యొక్క దూత ప్రత్యక్షమై రాజు ఎవరైతే శిశువుని చంపుదాం అనుకున్నాడో వాడు చనిపోయిన కనుక మళ్ళీ ఇక్కడి నుంచి పో అని చెప్తాడు. Again the angels will come and say, the people who thought of killing the baby are dead now, so you go back to that place. నేను ఏం చెప్పదలుచుకున్నా, what I want to convey, పై నుంచి ఏదో ఒక సహాయం వస్తూనే ఉంది, ఆగట్లే. నిరంతరము కూడా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. అదే మీకోసం ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో ఒక బలమైన ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నా. 24 లో కూడా దినమంతా కూడా దేవుడు నీ కొరకు నీ పనిచేస్తూనే ఉంటాడు. కనుక నువ్వెప్పుడు ఆయన దిక్కు చూస్తూనే ఉండాలి. ఆ యొక్క నుంచి హెల్ప్ అన్నది ఆగదు, వస్తూనే ఉంటుంది. అందుకే ఆ కుండల తట్టు చూడమన్నాడు తప్ప దుఃఖంతో పాటలు ఆగగాదు, సహాయం వస్తుందని చూడాలి. so
So that's why you can observe that how the heaven is controlling and helping and taking care. That is in the same manner for your life also. God is continuously giving you his help. That's why God says, do not look at your problems. Look to the mountains. Where will your help come from? Your help will come from the Lord who is the creator of heaven and earth. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 14 15 16 17 వచనంలో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. That's why in Matthew 2 14 15 16 it is written all this. ప్రతిసారి కూడా హెవెన్ ఓపెన్ అయ్యే ఉంటున్నది. Always the heaven is open. శత్రువుల నుంచి దేవుడు ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటాడు. God is protecting from the enemy always. కనుక నువ్వు చేసే దాంట్లో అన్ని కూడా సక్సెస్ కావడానికి దేవుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. For you to be successful, God will always keep helping you. నువ్వు చేయాల్సిందల్లా, but what you have to do, ఏ డిసిజన్ తీసుకున్నా, any decision that you make, దేవుని మీద ఆధారపడకుండా depend upon God. నీ ఫెయిత్ ను డెవలప్ చేసుకోవాలి. You develop your faith. నువ్వు స్వార్థం లేకుండా పని చేయాలి. Selflessly you have to work. అప్పుడు దేవుని యొక్క సక్సెస్ ని కనబడతా ఉంటుంది. Then you can see success of God in your life. ఎందుకోసం అంటే, why? కీర్తనలో దేవుడు చెప్తాడు కదా, in Psalms God says, అతడు చేసేదంతా కూడా సఫలం చేస్తాడు. he shall be successful in all that he does. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు కదా, in Joshua 1st chapter he says, నీవు దివారాత్రములో దీని గనుక మెడిటేషన్ చేస్తే, oh if you can meditate day and night, నీ యొక్క జీవితంలో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తది. automatically success will follow you. కనుక ఫెయిత్ ని పెంచుకోండి దేవుని యొక్క పిల్లలు. oh increase your faith my dear people. విశ్వాసాన్ని పెంచుకోండి. increase your faith. దేవుని గురించి పాడండి. oh sing about God. ప్రార్థనలు చేయండి. pray for God. సువార్త చెప్పండి. say declare the gospel. దేవునికి టైస్ ఇచ్చు నేర్చుకోండి. oh learn to give tithes. కొద్ది టైం దేవునిలో గడపడానికి ప్రయత్నించండి. spend your time with God. నీ యొక్క జీవితంలో ఆరోగ్యం గురించిన జ్ఞానాన్ని సంపాదించుకో. oh develop the knowledge about for your health also. ఒక 15-20 మినిట్స్ అనే అట్లీస్ట్ నీ బాడీతో నడవడానికి ప్రయత్నించు. oh begin to exercise and walk with your body. అర్థమవుతుందా? are you ఇది understanding? జ్ఞానము. this is wisdom. ఆరోగ్యం ఉంటది. then you'll have health. అర్థమవుతుందా? understand. కానీ అంతేగాని అసలు జ్ఞానాన్ని వాడా, I won't use wisdom. నేను అంత రివర్స్ గా పోతా, I'll go in the reverse manner. దానివల్ల కష్టాలు అవుతాయి. You will have problems in your life. కష్టాలు అవసరం లేదు మనకు. You don't need problems. కష్టము సడన్ గా వస్తే దాని నుంచి బయటకు వచ్చే మార్గాన్ని దేవుడు చూపెడతాడు. God, if they are in a problem, God shows a way to come out of it. కానీ కష్టాల కోసమే కనిపెట్టి మనము బాధలు పడి దాని గురించి పాటలు రాయాల్సిన అవసరం లేదు. But you don't have to wait for the problems, go through the problems and write songs and sing about them. అర్థమవుతుందా? Are you understanding? సారో, సాడ్, టీయర్స్, ప్రాబ్లం, ఫ్రస్ట్రేషన్, టెంప్టేషన్, అప్పులు, ఇంకేంటి అది ఇది, ఇవన్నీ అసలు దేవునికి సంబంధించినవి కావు. ఇవన్నీ జీవితంలో ఒకవేళ వస్తే మనం దాని నుంచి బయటకు వెళ్ళిపోవడానికి దేవుని యొక్క హెల్ప్ కోరుకోవాలి. అవి ఆటోమేటిక్గా ఎక్కడో అవుతూ ఉంటాయి కాబట్టి అవి కూడా బ్లెస్సింగ్ లాగా మారాలి. కానీ ఇక వాటిని పట్టుకొని ఇక్కడేనేదో అన్నీ అసలు దేవుడి చిత్తంగానే కాదు. ఉన్న విషయం చెప్పేసిన మీకు. See, what? It is not God's will that you go through the problems, you're stuck in the problems, you have ill health, you have debts, you have problems and all the time worrying, tension. No, that is not God's will. God is there to help you when you go through such situations also, but you're not to be looking forward for such problems. దావీదు కలిగిన బాధలన్నిట్లో దావీదు దేవుని నమ్మిండట. In all his problems, David believed in God only. దేవుడు అప్పుడు దావీదును అన్ని విషయాల నుంచి పైకి లేవని ఎత్తుకొచ్చిండట. Then God brought him, delivered him out of all his troubles and brought him out. అందుకే దావీదు సింహాసనంలో నుంచి ఇంకొక వ్యక్తిని దేవుడు లేపాడు. That's why out of the throne of David, God raised another person. అందుకే అతని గర్భంలో నుంచి యేసు ప్రభు వచ్చిండు. That's why from the womb of David, Jesus came. యాకోబు వంశస్థులను యుగయుగాలు పరిపాలించిండు. Oh, he ruled the descendants of Jacob. ఆయన రాజ్యం అంతులేనిదై ఉంటది. Oh, his kingdom will have no end. ఒక బేబీ పుట్టిండంటే, if a baby is born, మన లోపల మదరీ ఫాదరీ జీన్స్ ఉంటాయి. he'll have the mother and father genes in him. అందుకే వాడికి మదర్ పోలికో, తండ్రి పోలికో, తల్లి పోలికో అవుతుంది. మూమెంట్స్ కూడా మన పిల్లలు చూడండి మనలాగానే ఉంటాయి. See, that's why he'll have the characteristics of the mother and also the father. They will behave like their parents only. అంటే బ్లడ్ లైన్ అట్లా ఉంటది. That is their bloodline. కానీ గుర్తుపెట్టుకోండి, But remember, కనుక మీ మదర్ ఫాదర్ లో in your mother and father, ఆ సిగరెట్ తాగేదో మందు కొట్టేదో ఉంటే, if at all wrong things like smoking or drinking is there, నా లోపల అదే జీన్స్ నేను దాన్ని యాక్టివేట్ చేయకు. oh, don't activate saying those genes are in me. నువ్వు లేచి దాన్ని ఆపడానికి ప్రయత్నించు. You rise up and stop it. అర్థమవుతుందా? Understand? సామ్సన్ ఒక్కడు లేచి Samson alone rose. ఎన్నో సంవత్సరాల నుంచి ఫిలిప్స్ చేతుల నుంచి బయటికి తీసుకొచ్చిండు. Oh, he brought them out of the Philistines. నీ కొడుకు నీ బిడ్డ లేచినాక ఏదో కొత్తదాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. Oh, when your children
rise up, they will start something new. నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్తారు. They'll go to the next level. అన్ని విషయాల్లో దేవుడు యొక్క పిల్లలు, దేవుడు ఒక కొత్త థాట్స్ కలిగి ఉన్నాడు మీకోసం. See, in everything God has new thoughts towards you. కనుక బిగ్ గా ఆలోచించండి. So think big. ఉన్న జాబ్ వదిలిపెట్టి Don't leave your job. మొత్తానికి ఇంట్లో దిగకు. Don't completely come like that. ఏదో కొత్త థాట్స్ వస్తున్నాయని, Or thinking that new thoughts are coming. అవి ఇంకా వేరే థాట్స్ అవుతాయి మళ్ళా. But they'll become into another thoughts. అర్థమవుతుందా? Understand? మనం ఎప్పుడు కూడా ఇంక్రీజ్ కావాలి. We have to increase. అప్పుడు మన టాలెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. Then our talents are used for God. అందుకే ద్రవ్యం మీ వద్ద ఉండగా దేవుని యొక్క బిడ్డల అవసరం తీర్చునని బైబిల్లో ఉంది. That's why when you have the money, the need is met. అందుకే దేవుడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్తాన్ని దీవిస్తాను సెలవిచ్చాడు. That's why God says, I'll bless the work of your hands. ఒక్క రోజు గనుక కరెక్ట్ వినగలిగితే, If you can listen once, చెప్పేదాన్ని గనుక మీకు మీ యొక్క జీవితంలో బూస్టింగ్ చేసి దాన్ని రిసీవ్ చేసుకుంటే, if you can receive the things that I'm boosting you with, మిగతా రోజులంతా కూడా సక్సెస్ వస్తుంది. later every day you will have success. మిగతా రోజులంతా కూడా అసలు ఏం పని చేయకుండా, You without doing any work, పుట్టిగానే దేవుడా అని అట్లా చూసి ఏం టాలెంట్ వాడపోతే, if you don't use any talent and saying God, నువ్వు వర్ధిల్లలేవు. you cannot prosper. వర్ధిల్లడానికి అదొక కీ. This is one key for you to prosper. దేవుని మీద ఆధారపడి చేయడం ప్రారంభిస్తే, If you can depend upon God and do something, ట్రెమెండస్ గా హెవెన్స్ ఓపెన్ అవుతాయి. tremendously heavens will open. దేవుని నమ్మాలి, Believe God. విశ్వసించాలి, You have to have faith. రెగ్యులర్ గా వాక్యం వినాలి. Listen to the word. ఏదైనా దేవుడు చేసినప్పుడు థాంక్స్ గివింగ్ చెప్పాలి. When God does something, give thanks to God. అట్లా కృతజ్ఞతలు నడవడం ప్రయత్నించాలి. Walk in gratefulness. ఇవన్నీ ఏంటంటే ఫెయిత్ డెకరేషన్ అంటాం. These are all called faith decorations. ఇప్పుడు క్రిస్మస్ కి డెకరేట్ చేస్తారు కదా. Now for Christmas we decorate. నీ చర్చిలో ఇట్లా వచ్చి కూర్చున్నప్పుడు, When you sit in the church, నీ నిద్ర చర్చికి డెకరేషన్ కాదు, గుర్తుపెట్టుకో. remember your sleep is not a decoration to the church. అందుకే ఆయన పుట్టిన కానుంచి ఆయన మళ్ళా చనిపోయేంత వరకు కూడా అన్ని బ్లెస్సింగ్స్ నుండి వెళ్ళిపోయాడు. ఒక సిలువల తప్ప ఎక్కడ డ్రై కావాలి. ఒక్కొక్కసారి ఏవో సమస్యలు వస్తాయి తప్ప ఊకే సమస్యలు కూడా రావు. వచ్చినా దాంట్లో నుంచి బయటకు వస్తుంది తప్ప దాంట్లో కూర్చుకోపోం, కొట్టుకోపోం, అందులో దిగజారిపోం, అందులో వదిలిపెట్టబడం. కనుక దేవుని కబిల దేవుడు అన్ని వాగ్దానాలు చెప్పేసిండు. నిన్ను వదిలా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయా, ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు తోడ అని దేవుడు చెప్తే దానికి రివర్స్గా మాట్లాడకు. ఏమనంటే నన్ను వదిలేసిపోయినావు అని ఏడుపుకుంటూ పాడు, నన్ను దూరం చేసుకున్నావు అని పాడు, నన్ను భయపెట్టించినావు, నన్ను మర్చిపోయినావు. ఇట్లా లేదు బైబిల్లో. నువ్వు సృష్టిస్తున్నావు. See, Jesus came as a king, and till his death also he lived like a king. Only on the cross he took your shame, and that was the reason he went through. In the same manner also, you don't live in that kind of attitude where I am lost, I am sickness, I have this problem. Don't keep singing that at all. That is not God's way for you. ఇక్కడ ఒక మాట చెప్తున్నా. But nice word. నేను అన్య జనాంగాల నుంచి వచ్చాక, I came from a Gentile family. మేడం హోలీ స్పిరిట్ తోటి అయినాక, After I was anointed with the Holy Spirit, నాకు ఇంకా మ్యారేజ్ కాలే. I was not married. అయితే నేను ఒక్క తీర్మానానికి వచ్చిన. But I came to a decision. ఇక్కడ ఏంటంటే John, listen. ప్రతిరోజు ఒక్కనికైనా గాస్పుల్ చెప్పాలి. Every day at least one I should tell the gospel to one person. ఎక్కడికన్నా సువార్త చెప్పాలి. Somewhere I have to give the gospel. ఇట్లాంటి స్ట్రీట్ మధ్యలో నిలబడి గాస్పుల్ చెప్పేవాడిని. I used to stand on the street and preach the gospel. గాస్పుల్ అంటే కాలేజ్కి వెళ్ళటోని కదా. I was going to college. ఆర్టీసీ బస్సులు వెళ్ళేవాడిని కదా. I used to travel by RTC bus. ఆ బస్సులో నిలబడి గట్టిగా దేవుని గురించి సువార్త చెప్పేటోని. In the bus I used to stand and loudly declare the gospel. ఏది కాలేజ్ పోయి వచ్చేటప్పుడు పట్టపగలు. In the daytime only. అది 12 గంటలకు కాలేజ్ పోయేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో నిలబడి ఇట్లా చెప్పేటండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ కొరకు చనిపోయినా. నేను ఏది 18 సంవత్సరాలప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు సువార్త బస్సులో చెప్పేటండి. At the age of 18 I used to stand in the bus in the daytime only and declare God loves you, like that. దిగినాక రోడ్ల మీద కూడా నేను కాలేజ్ పోయేటప్పుడు వచ్చినప్పుడు ఇట్లాంటి నాకు అక్కడ చిన్న చిన్న ట్రాక్స్ ప్రింట్ చేయించుకున్నా. నేను ప్రీచ్ చేసినప్పుడు డబ్బులు వచ్చేటి మా మదర్ ఇచ్చే డబ్బులను దాచిపెట్టి ఏం చేస్తానంటే, నేనేం తినటోని కాదు, అవి ఏం చేస్తానంటే ఇట్లాంటివి చేసి ఎక్కడ పడితే అక్కడ గాస్పుల్ కొరకు ట్రాక్స్ ఇచ్చేటోని. All my pocket money I used to with that pocket money I used to print gospel tracts and distribute the gospel tracts everywhere. ఒక రోజు రాత్రి, one night, ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నా. on that day I was fasting. యాక్చువల్గా మర్చిపోయా నేను. I totally forgot. ఈ ప్రేయర్స్ లో పడి In this prayers నాకు ఒక లాగ్ వచ్చింది. something happened. అరే 10 అవుతుంది, ఇప్పుడు నేను రాత్రి నైట్ అయింది, ఇయ్యాల ఎవరికి చెప్పలేదు దేవుని గురించి. I suddenly realized today it's now 10 o'clock night and I have not given the gospel to anybody. ఇట్లనే వింటర్ అది.
This is winter time. పోనీలే అనుకున్నా. I forgot. కానీ ఒక డెసిషన్ పెట్టుకున్నా, చెప్పాలి కదా. Oh no, I kept a decision. I will give the gospel. ఇప్పుడు పోయి చెప్తాను. I will go now and preach the gospel. రోడ్ మీదకి వచ్చా. I came on the road. నిలబడ్డా. I stood there. మరి నేను మూమెంట్ కావాలంటే ఏదో ట్రాక్ ఇవ్వాలి వాళ్ళకి. If I have to do something, I have to give a gospel track. I gave. వాడు ఆ రాత్రి తీసుకున్నాడు. He took it. ఏంటే 10 గంటలకు ఇస్తాను రాత్రి అని. He said, what is this at 10 o'clock night you are giving? ఆ మాటతోటి పట్టబడ్డాడు తెలుసా. He was caught with that at that time. అట్లా మీరు కూడా మీ డ్యూటీలో నువ్వు టీచర్ అయితే, లేకపోతే నువ్వు అటెండర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, నువ్వు ఏ ప్రొఫెషనల్ చెప్తావు నాకు సంబంధం లేదు, కానీ నీ పక్కనుకో ఎవరికైనా గాస్పుల్ చెప్పాలా, సువార్త చెప్పాలి, దేవుని ప్రేమ గురించి చెప్పాలి, దేవుని నేను ప్రేమిస్తాను. నీ బంగారం నోటితోటి ఒక్క మాట చెప్తే, ఎవడో పుణ్యాత్ముడు నాకు, వాడు ఒక ప్రవక్త కాదు, ఒక అపోస్తులు కాదు, వాడు ఫుల్ టైం మినిస్టర్ కాదు, 40 రోజులు ఉపవాసం లేదు, ఆ ఒక్క మాట నోటితో చెప్పబట్టి ఇంత జీవితం వచ్చింది నాకు. See, just understand, you should not be idle. At least when I give gospel to one person, somebody who is not even apostle, prophet or an evangelist, he just told me about God's love and today I am standing here to preach. అదే దేవదూతలు చెప్పారు, ఆకాశం నుంచి మీ అందరికీ సువార్తమానం అని. అక్కడి నుంచి వాళ్ళు సువార్తమానం చేయలే, మనమే గాస్పుల్ చెప్పాలి. తెలుసా మీకు? Do you know that angels only on that day they gave and said there is a good news, but after that they never told the good news is what we have to tell. 24 మాత్రం ఇట్లా చేయాలని మీరు చేయాలని నేను దేవుని నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా. అట్లాంటి సువార్త వేరే వాళ్ళకి చెప్పి నడిపించే అనాయింటింగ్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. In this 2024 at least I want to encourage you and help you. ఏంజెల్ చేసే ఆ పని, ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చిండు. ఇక ఏంజెల్స్ సువార్త చెప్పరు, నువ్వే గాస్పుల్ చెప్పాలి, నువ్వు వేరే వాళ్ళని కూడా దేవుళ్ళని నడిపించాలి. అట్లాంటి ఎనైటింగ్ నీ మీద రిలీజ్ చేస్తున్నా. నువ్వు ఎప్పుడైతే ఆ పనులు చేయడం ప్రారంభిస్తావో నీ సొంత పనులు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. Oh, when you begin to do the work that this is what a privilege to do the work of the angels, you should be doing it. I release that impartation, I release that anointing upon you that you shall spread the gospel to each and everyone. అర్థమైందా మీకు? Are you understanding? నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, what I want to convey నా చర్చ్ మెంబర్స్ కి, to my church members, నా పార్ట్నర్స్, to my partners, నాకు అనుగ్రహింపబడ్డ మనుషులకు, the people are given to me. మనం మాత్రము వేరే లెవెల్లోకి వెళ్ళిపోవాలి. అది నేను we shall move to the next level. ఇన్ని సంవత్సరాలు అట్లా కాదు, కొత్తదాన్ని తీసుకొని రావాలి. Oh, all these years that is different, but we have to bring something new. అందుకే విలియం బ్రెన్హామ్ అనే ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ లేచినప్పుడు, when the William Branham when he rose up, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందట క్రిస్టియానిటీ. Christianity went to the next level. అంత స్పిరిచువల్ రిలమ్ లో ఆపరేట్ అయిపోయిందట. He started operating in the spiritual realm. ఇక్కడ చూడండి, now listen, దీనికి చదువుకు సంబంధం లేదు, there is no connection to education. ఒక ఈ చాలా మంచి చెప్తా, something nice. ఒక నలుగురు లేడీస్, 4 people, చూడండి మంచిగా లేడీస్, చాలా జాగ్రత్తేనండి. ladies listen, బాగా ప్రేయర్ చేసే మనుషులు, they are people who pray much, టంగ్స్ అయితే నింపబడ్డారు, they are filled with the Holy Spirit. వీళ్ళ దగ్గర మనీ లేదు, they don't have money, కానీ రొట్టె ద్రాక్ష రసాన్ని విరవాలనుకున్నారు. they wanted to break the bread and wine. రొట్టె ఉన్నది, they had bread, కానీ ఈ ద్రాక్ష రసం అయిపోయింది. they did not have wine. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి, they had water in a pot. వీళ్ళు ప్రే చేయడం ప్రారంభించారు. they started praying. ఎందుకోసం అంటే ఇప్పుడు వైన్ తెచ్చుకోలేరు వీళ్ళు, now they don't have money to get a wine, మనీ కూడా లేదు, no money, కానీ ఫెయిత్ ఉంది. they have faith. ఈ చదువురాని యొక్క స్త్రీలు, these people who are uneducated, వీళ్ళు ప్రే చేయడం ప్రారంభించారు. they started praying. ఆమేన్ అనేసరికి as they said amen, కొన్ని నీళ్లు ద్రాక్షరసంగా మారి బుస్సుమని నీళ్ళు పైకి పొంగి, అర్థమవుతుందా మీకు? did you understand that వాటర్ వైన్ అయి బుస్సుమని ఇట్లా పొంగి ఆ రొట్టె ద్రాక్ష రసాన్ని వాళ్ళు తీసుకున్నారు. అది పవర్ఫుల్ ప్రేయర్ అంటే. see the power of the prayer was so much, when they prayed the little water it just became like a fountain, became wine and became like a fountain and flowed. అది అద్భుతాలు జరిగించే ప్రేయర్. that is how when you pray miracles should take place. అంతేగాని ప్రేయర్ అంటే అట్లా ఉండాలి, it should be like that. ప్రేయర్ అనగానే prayer means విచ్క్రాఫ్ట్ brother, డెవిల్ కనబడతాను బ్రదర్, devil brother, మబ్బులు అడ్డొస్తానే బ్రదర్, oh clouds are సరిగా కనబడట్లే బ్రదర్, not able to see, చూద్దాం బ్రదర్, let's see brother, ఏమన్నా జరుగుద్దేమో, anything will happen. ఇది కాదు, this is not the thing. ఫెయిత్ లో అడుగేయాలి, walk in faith, మేనిఫెస్ట్ అయిపోతుంది, it will manifest. అందుకే ఇక్కడ చూడండి, that's why here you మత్తయి సువార్త 1వ అధ్యాయము Matthew 1st chapter 22వ వచనంలో, in 22nd verse, ఇదిగో కుమారుని కన్య గర్భవతి కుమారుని గాని ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారట. they called his name Emmanuel. దానికి భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. that means God with us. అంటే గ్యాప్ కోరుకోవట్లే దేవుడు. see, God is not desiring గ్యాప్ no gap.
గ్యాప్ కోరుకోవట్లే. He is not desiring any gap. క్లోజ్ ను కోరుకుంటున్నాడు. He is wanting closeness. దాన్ని ఏమంటే దేవుని యొక్క పిల్లరా మనకు తోడైనాడు. That's why he calls it as God with us. అందుకే గిద్యోను అడుగుతాడు. That's why Gideon asked, దేవుడా నువ్వు మాకు తోడైంటే if you are with us, మరి ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి? why all these problems for us? అర్థమవుతుందా? Understand? ఎందుకు మనకి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి? Why these problems for us? దేవుడు మాకు తోడైంటే, if God is with us, ఎందుకు మమ్మల్ని ఈ వీళ్ళకి అప్పచెప్పిన మిద్యాన్లకు? why did you hand us over to Midianites? కానీ దూత ఒక బలమైన మాట చెప్పిండు. But the angel told a powerful word. చూడు గిద్యోను, Gideon, ఒక్క మనిషిని అతం చేసినట్టు నీ శత్రువుల మొత్తం కూడా అతం చేస్తావు. you are going to destroy enemies, so many enemies, as one man only. 10,000 మంది మనుషుల ద్వారా కాదు. You don't need 10,000 people. జస్ట్ 300 పీపుల్ ద్వారా నేను హెవెన్ యొక్క టెరిటరీస్ ని ఓపెన్ చేస్తా. With only 300 people, I'll open the heavens territories. 10,000 మంది చేయలేంది 300 మంది మనుషుల ద్వారా నేను రక్షణ కలగజేస్తా. What 10,000 people cannot do, with 300 people I'll give them the salvation. అర్థమవుతుందా మీకు? Are you understanding? అంటే అక్కడ నెంబర్ ని బట్టి కాదు దేవుడు. God doesn't move by the numbers. ఆ యొక్క ఫెయిత్ ని బట్టి దేవుడు మూవ్ అయ్యిండు. God moves by the faith. అర్థమవుతుందా మీకు? Are you understanding? కనుక సూపర్ న్యాచురల్ ఎక్కువగా వినండి. Listen to the supernatural. ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక ప్లేస్ లో ప్రేయర్ చేస్తున్నాడు. A man of God was praying. ఆయిల్ తో ఇట్లా అందరికి పోస్ట్ చేస్తున్నాడు. He was pouring oil upon everybody. ఇట్లుండాలి ఆయిల్ ప్రేయర్ అంటే, అర్థమైందా? Oil prayer should be like this. అయిపోయింది అది. It was over. అయిపోగానే as the oil was over, ఆయిల్ లేదు ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నాడు. he was thinking, now no oil, what to do? అంతగాని ఉట్టేనే నెత్తి మీద పోసుకుంటే ఏం కాదు. Oh, simply pouring oil on the head, nothing will happen. ప్రేయర్ అనేది పవర్ఫుల్ ఉండాలి. Prayer should be powerful. అర్థమవుతుందా మీకు? Understand? ఇవి నేను రాశాను చెప్పేది. I'm telling you the secret. అప్పుడు ఆయన అడిగాడు, ప్రభా ఇక్కడ ఆయిల్ లేదు ఇప్పుడు ఏం చేయాలని. No oil, now what to do? దేవుడు భూమితో మాట్లాడమన్నాడు. God told, speak to the earth. ఎప్పుడైతే ఎర్త్ తో మాట్లాడాడో, when he spoke to the ground, ఎర్త్ ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి ఆయిల్ వస్తే తీసుకొని వాళ్ళందరికీ ఎనౌన్స్ చేసి ప్రేయర్ చేయడం ప్రారంభించాడు. when he prayed, the earth opened, the oil came out, and with that oil he anointed everybody and prayed for everybody. ఇది సూపర్ న్యాచురల్ అంటే, this is supernatural. ఇది మీరు నమ్మాల్సింది. this is what you have to believe. నేను నమ్ముతున్నా నా చర్చ్ కి నా పార్ట్నర్స్ వీళ్ళందరూ కూడా సూపర్ న్యాచురల్ కాన్షియస్ లోకి వచ్చేసిందని. I believe that my church and my partners are now walking in the supernatural. yes madam, yes. అందుకే ఏలి అంటాడు, that's why Elias said, మీరు రెండు తలంపుల మధ్యలో ఉండకండి. do not have two double mind. డబుల్ మైండ్, రైట్? No double mind. డబుల్ సిమ్ లాగా. No double sin, no double mind. డబుల్ మైండ్. డబుల్ సిమ్ వాడితే ఏం కాదు కానీ డబుల్ మైండ్ ఉండొద్దు. Don't have double mind. ఎందుకోసం అంటే ఆ రెండు తలంపులు అనేవి వద్దని అంటాడు. He's saying do not have double thoughts. అరే ఎందుకబ్బా, ఆల్రెడీ ఎట్లయినా దేవుడు అని వచ్చేసినగా నమ్మడం ప్రారంభించారు, అది అద్భుతం అవుతుంది. ఎందుకు మళ్ళీ అపనమ్మకం? Oh, why have a doubt again? అందుకే యాకోబు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో అంటాడు. That's why in James he says in first chapter, అసలు మేరీకి నిజంగా దండం పెట్టాలి. ఎందుకు తెలుసా? మన భాషలు చెప్పాలంటే నువ్వు కన్సీవ్ అవుతావంటే ఇట్లా నమ్మిందంటే మాటలు కాదు. just we have to really appreciate Mary. How did she believe when they said you are going to become pregnant? అందుకే దయా ప్రాప్తురాలా అన్నాడు దేవుడు. That's why blessed woman he is called. నీకు శుభము కలుగును గాక. Oh, God's favor upon you. నీ మీద హైలీ ఫేవర్ ఉన్నదట. highly, you are highly favored, O woman. మనం ఎట్లా ఉంటామంటే ఇది చూడండి, how we are. ఇప్పుడు ఎవరైనా పెళ్ళికి పోయినాం అనుకో మేడం, and now if somebody there, ఇట్లా చూస్తా ఉంటాం, ఎదుగుతా ఉంటాం. we'll be searching. ఎవర్రా ఎక్కడ తెలిసినోడు ఉన్నారా? Oh, where can we find known person? వాడు మనం చూడగానే మనం హాయ్ అంటే వాడు తీసుకురావాలి, ప్లేట్లో పెట్టాలి, కథం తినేయాలి, దాన్ని పడేయాలి, వచ్చేయాలి. అంటే ఏదైనా కంఫర్టే, కానీ పోయి కూర్చొని తినట్టు ఇష్టం ఏమనికి ఉండదు. Nobody wants to wait anything. Oh, everybody wants comfort only. అది అన్ని చోట్ల జరగదు కదా. Not always it happens. దీన్నే కంఫర్ట్ జోన్ అంటాం. This is what is comfort zone. కానీ దాంట్లోకి వెళ్ళి బయటికి రండి. You have to come out of it. అర్థమవుతుందా? Understand? కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి బయటకు వచ్చేయాలి. You have to come out of the comfort zone. పెళ్లికి పోయినప్పుడు ఎదుకకండి ఎవరిని కూడా. Oh, when you go to a wedding, don't keep on searching for people. పోయిందే కలవటానికి కదా మనుషులని. We have gone there to meet people. కలువు, అందరితో కూర్చో, ఎంజాయ్ చేయి, మంచిగా తినరా, అంతగాని ఎవరినో ఒకరిని చూసుకొని హాయ్ అని ఆడ కూర్చొని టక్కని తిని అవతల పడకు. Oh, don't just simply go eat and come. No, meet people. అన్ని షార్ట్ కట్టే. Everything shortcut. Don't want. అర్థమవుతుందా? అట్లా వద్దు.
Don't want like that. అందుకే నేనేమంటే That's what I'm saying. హార్డ్ వర్క్ ఏదో స్మార్ట్ గా చేయి, Hard work, you do it smartly, గొప్ప సక్సెస్ వస్తుంది. you'll see great success. అర్థమవుతుందా? Understand? అది దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పేది. That is what God's word says. అందుకే మేరీకి చెప్పిండు, That's why Mary, he was told, కన్సీవ్ అవుతావమ్మా. you will conceive. అదే హైలీ ఫేవర్ అంటే. You are highly favored. హైలీ ఫేవర్ నీ మీద ఉందనుకో, If at all you are highly favored, అద్భుతాలు ఆటోమేటిక్ గా జరుగుతాయి. miracles will take place automatically. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise ఈ you. రొట్టెని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for the bread. ఈ ద్రాక్ష రసాన్ని బట్టి Thank స్తోత్రాలు. you for the wine. విరోబడ నీ శరీరాన్ని తిని రక్తాన్ని తాగుతుండగా Thank you, Lord, as you are eating the broken ఈ body యొక్క and drinking the క్రిస్మస్ blood. టైంలో ఏంజిల్స్ అప్పేరై బిడ్డలు బాగా దింపబట్టకు సాయం చేయండి. Lord, at this Christmas time, let angels move and let ప్రభా, your ఇది people be తీసుకున్నప్పుడు blessed. నీ యొక్క మరణం గురించి ప్రకటించమని నువ్వే చెప్పావు. వాళ్ళందరికీ ఆపర్చునిటీ కనుక గాస్పుల్ చెప్పేది గొప్ప బ్లెస్సింగ్స్ రిలీజ్. You yourself said, Lord, that we shall declare about your death, and this is an opportunity for them. Let them begin to give the gospel to others. నీ బిడ్డల్ని దీవించండి, నీ మహిమ చేత నింపండి. Lord, bless your people and thank you, Lord. ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళటకు సాయం చేయండి. Lord, take us to the next level, O Lord, as we take వందనాలు, part in this. స్తోత్రాలు. Lord, we thank and praise యేసు you. నామములో ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name I pray.